ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పటికైనా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలే. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు నిన్ను? అలవాటు చేసుకో పద్మ, ఇప్పటి నుంచే. ఉంగరం వాడు పెట్టి వెళ్ళినా, తాళి వాడు కట్టి వెళ్ళినా, చివరికి నువ్వు ఉండాల్సింది నాతోనే. ఎన్ని ఆటలాడతారో చూస్తానే. నా దగ్గర నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. మనోజ్ గారిని ఏం చేసినా తప్పు లేదు. శామ్, ఏమైంది? ఏమైందా? శామ్, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ మనోజ్ గాడు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాడు. పాపం పద్మ మధ్యలో నలిగిపోతుంది. నాకు చాలా భయం వేస్తుంది. నాకు కూడా శ్రీనివాసన్నయ్య, ఇంకా పద్మావతిన సంగతి చెప్పనక్కర్లేదు. అందరం భయపడుతున్నాం. బట్ I'll tell you one thing. ఇక్కడ భయపడాల్సింది మనం కాదు, ఆ మనోజ్ గాడు. He's the one who is bad. He's the one who is trying to harm whole family. He's the villain. వాడికి పొద్దున లేస్తే ఇదే పని. చూడన్నయ్య, భయం దారి భయందే, మన దారి మనదే. పద, త్వరగా పద. పద్మావతిని ఎక్కువసేపు ఒంటరిగా వదలడం మంచిది కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమైంది శామ్? ఎందుకు ఇలా నవ్వుతున్నావు? 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. ఏంటిది? ఇది కట్టుకుని త్వరగా వచ్చే. అందరిలోకి ఇది కట్టుకొని రావాలా? You don't have any choice. నాకు ఇలాంటివి అస్సలు అలవాట్లేవు. చిన్నప్పుడు స్కూల్లో కూడా నేను ఒక్క నాటకం కానీ ఒక్క ఫ్యాన్సీ డ్రెస్ కానీ వేయలేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్. లెట్ మీ గెస్, మీ నాన్నకి ఇష్టం లేదు కదా? అంతేగా. అంతేకాదు, షేక్స్పియర్ ఏం చెప్పాడు? ఐడియా లేదు. జీవితమే ఒక నాటక రంగం. మనమందరం నటులం. ఈ వేషాలు, ఈ నటనలు అన్ని ఈ లోకం కోసం. ఎలాగో నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయావు. నీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఫియర్ మీ డాడీని ఫేస్ చేసావు. ఇంకేంటి? అవును శామ్, నువ్వు కరెక్ట్గా చెప్పావు. పాపం మీ పద్మావతి నా కోసం అంత చేస్తుంది. నేను ఈ మాత్రం చేయలేనా? శామ్, పద. నువ్వెలా చెప్తే అలా తయారవుతాను. లెట్స్ కిల్ దిస్. కమ్ ఆన్.
అది నాన్న, ఆడవాళ్ళకి అన్ని వాళ్లే చేయగలమని పొగరు. ఎలాగైనా సరే పూజలో కూడా మనమే ఫస్ట్ రావాలి. మన మగవాళ్ళ పవర్ ఏంటో వాళ్ళకి చూపించాలి. చెప్పు, ఇప్పుడేం చేయాలి? అది అది నాకు పూజల గురించి పెద్దగా తెలియదు సూర్య. నాకు కనీసం ఈరోజు ఏ దేవత పూజ చేయాలో కూడా ఐడియా లేదు. రే చంద్ర, నా వైపు చూడగల, నా సంగతి తెలుసుగా. మనోజ్, మీకేమైనా తెలుసా? నాకు రాదు. తెలీదా? ముందు ఏదో ఒకటి చేద్దాం, అందరూ కూర్చోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత ఉద్యత్. ఎందుకు నవ్వుతున్నారు? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. కూర్చో. చితగ్నికుండ నానా కూర్చో. చితగ్నికుండ సంభూత దేవక. జడగొచ్చుల్లో నా మల్లెవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో. జడగొచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో. మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మొగోళ్ళందరూ ఇలా నోర్లు తెరిచి కూర్చుంటే ఈగలు దోమలు పోతాయి. ముయ్యండి నోళ్ళు. వీళ్ళందరూ పూజ కోసం వచ్చి కూర్చున్నారు, కానీ ఎవరికి పూజ ఎలా చేయాలో తెలీదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి పెద్దత్తా? పూర్వం ప్రసాదం లాగిస్తున్న వెర్రి వెంగళప్పని ఒరేయ్ తిరుమల్లో దేవుడి పేరేంట్రా అంటే మినప్పప్పు వడ సమేత నేతి లడ్డు స్వామి అన్నాడట. పండగొస్తే చాలు ఎప్పుడు తిందామని ఎదురు చూసే వీళ్ళకి పూజల గురించి ఏం తెలుసు? చిన్నత్త, ఇందాకేదో అన్నావు. మేము లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. మీరు ఊరుకోండి. వీళ్ళు మాటల్లో పడిపోయి పూజ సంగతే మర్చిపోయారు. ఇవాళ గౌరీదేవిని భక్తిగా పూజించాలి. రోజంతా ఆడాలి పాడాలి. ఆ ఆటపాటలకి గౌరీదేవి మురిసిపోయి మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. రండి పూజ చేసుకుని అట్ల తద్ది కథ చెప్పుకుందాం. రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చున్నారా? ఇప్పుడు మొదలు పెడదాం పూజ. పావని జీవతరణి పాప సంతాపహరణి
హారతి గై కొనవే గౌరీ తల్లి హారతి గై కొనవే అమ్మా హారతి గై కొనవే. కుప్పి వాయినాలు సిద్ధం చేసావా? త్వరగా తీసుకొని రా, పేరెంటాళ్ళకి ఇవ్వాలి. 1 2 3 4 5 6 7. అదేంటి, నేను 9 మందిని పిలిచాను కదా, 8 మందే వచ్చారేంటి ఇప్పుడలా? ఏమండి పెద్దమ్మ గారు, మీ తోటికోడళ్ళు రాలేదా? ఎప్పుడు ముగ్గురు జతగా వస్తారు కదా. ఈ తోటి కోడళ్ళతో ఇదే గొడవ. సమయానికి ఉపయోగపడరు, హ్యాండ్ ఇస్తారు, హ్యాండ్. సాయం చేసే వాళ్ళని దోచుకోవాలని చూస్తే అలాగే అవుతుంది. దాన్ని ఏమంటారమ్మా? తిన్న కంచెల్లోనే చిల్లు పెట్టడం లాగా అవుతుంది. మరి ఇచ్చే ఉద్దేశాలే లేనప్పుడు అవతల వాళ్ళు ఎంత అడిగినా ఏమిస్తారులే. అయినా రాజీ, మళ్ళీ మొదలు పెట్టారా ఇద్దరు? నలుగురిలోనూ నోరు పారేసుకోద్దని ఎన్నిసార్లు చెప్పాను? అమ్మవారి అనుగ్రహం ఉంటే నువ్వన్నట్లుగా 9 మంది ముత్తైదులు పూర్తవుతారు. ముందు అమ్మవారి మీద మనసు లగ్నం చేయండి. అమ్మా గౌరీదేవి, నా పద్మ పెళ్లి కూతురు కాబోతుంది. కన్నె ముత్తైదుగా ఈ అట్ల తద్దినాడు నా కూతురు చేత 9 మందికి వాయినం ఇప్పిద్దాం అనుకున్నాను. కానీ 8 మందే వచ్చారు. దాని పెళ్లి ఏ లోటు లేకుండా సక్రమంగా జరగాలి. అలా జరగాలి అంటే దాని వాయినాలు పూర్తవ్వాలి. ఎలా కరుణిస్తావో ఏంటో, నువ్వే చూడు. దాని పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూడాలి. కాపాడు తల్లి. అమ్మా, చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను బంగారం, కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. అమ్మ, మీరన్నట్టు 9వ ముత్తైదు వస్తుంది.
వాయినాలు తీసుకొచ్చేసేయ్. అమ్మ పద్మ, ముత్తైదువులందరికీ వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అలాగే నాయనమ్మా. అమ్మ పద్మ, అమ్మవారికి దండం పెట్టుకుని 9 ముత్తైదులకి వాయినాలు ఇచ్చేసేయ్. ఇస్తున్నమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా, తప్పు చేశాను. 9వ ముత్తైదు వచ్చి వాయినం తీసుకోవాలి. ఆమెవరో ప్లేస్లో నేనొచ్చాను. నన్ను క్షమించు తల్లి. ఈ తప్పుని తప్పుగా తీసుకొని మమ్మల్ని శిక్షించకు. చిన్నగా అరే రే, వేస్ట్ అయిపోయిందిరా, అంతా వేస్ట్ అయిపోయింది. ఏంటి పెదనా, ఏం వేస్ట్ అయింది? అసలు నేను ఎంత అందంగా, ఎంత హుందాగా, ఎంత హ్యాండ్సమ్ గా తయారయ్యాను. పైగా ప్రతి ఫోటోలోనూ ఆడపిల్ల తండ్రిగా పక్కనుంటాను అనుకున్నాను. ఇక్కడ చూస్తే పెళ్లి కూతురే లేదు. ఎందుకు లేదురా, ఉంది. శ్యామ్ పక్కన పద్మ చెవో భుజమో జడో, ఇలా పద్మ శ్యామ్ ఫోటోలో ఏదో మూలుంది. మనమే అన్యాయం అయిపోయాం. నువ్వెలా చేస్తావని మేము అసలు అనుకోలేదు. అంతేలే, నువ్వు ఇప్పుడు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పడిపోయావు, జారిపోయావు, అయిపోయావు. అంతే అన్నయ్య, సరిగ్గా చెప్పావు. అదేం లేదు పని, నేను బానే ఉన్నాను, చూడు కావాలంటే. ఇలా ప్రేమలో పడ్డ వాళ్ళని ఫోటోలు తీయమంటే ఇదిగో ఇలానే ఉంటుంది. ఆ మొక్కతే ఉంటుంది. మేమంతా అవుట్ ఆఫ్ ఫ్రేమ్. ఇంకా నయం, రాజీకి జయంతికి వాళ్ళ ఫోటోలు లేవని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుందిలే. ప్రేమలో పడ్డావు కదా. పెదనా
పెదనాన్న పెదనాన్న ఎక్కడ లేడా? పెదనాన్న ఈ ఫోటోలో ఉన్నావు. కాలా చెయ్యా తల